మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మొదటగా చూసుకున్నట్లయితే మనం ఈనాడు పేపర్ చూసుకున్నాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఈనాడు పేపర్లో మనకి మొదటిగా పదోన్నతులు ఎప్పుడో అంటూ మనకి ఇక్కడ మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత నెల నెల విద్యుత్ ఛార్జీలు సవరణ అనేది కూడా మనకు ఒకటి హెడ్లైన్ కనిపిస్తుంది. తర్వాత ప్రతి పురపాలక వార్డులో కూడా నేత్ర వైద్యం అనేది కూడా ఒకటి నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక ఏపీలో రోడ్ షోలపై నిషేధం అనేది కూడా మనకి మెయిన్ ప్రధాన హెడ్లైన్స్ అయితే మనకి ఇచ్చాడు. సో పదోన్నతులు ఎప్పుడు అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే కమిటీ సమావేశాల నిర్వహణలో జాప్యం జరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రమోషన్లు ఇచ్చినా కూడా నియామకాలు ఏవి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా వేల సంఖ్యలో అధికారులు ఉద్యోగులు ఎదురుచూపులు అంటూ ఇచ్చారు. వేల సంఖ్యలో అధికారులు ఉండడం వల్ల ఉద్యోగులంతా కూడా ఎదురుచూపులు అయితే తప్పట్లేదు అనే విధంగా ఇచ్చారు. ఇక ఖాళీలు ఉంటేనే ఆ యొక్క ఉద్యోగాల భర్తీకి అర్హులవుతున్నారు అనేది కూడా ఒకటి ఇచ్చారు. అది కూడా ఎంతో కాంపిటేటివ్తో అర్హులవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మాత్రం పేపర్ 2లో మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఉద్యోగ పదోన్నతులు ఎప్పుడు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఈనాడులో మనకి ఫస్ట్ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే అబ్కారీ శాఖలో డీసీసీ సమావేశాలు ముగిశాక అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కొందరు ఉన్నతాధికారులు మాత్రం ప్రమోషన్లు ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. సో దానికి పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 2లోనే చూసుకోవచ్చు అంటూ మనకి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో పదోన్నతులు ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా శాఖాపరమైన పదోన్నతుల కమిటీ సమావేశాలు జరిగినా సరే ఉత్తర్వులు మాత్రం ఇంకా భారీగా ఆలస్యం అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. నెల నెల విద్యుత్ ఛార్జీల సవరణ అనేది చూసినట్లయితే ఇంధన భారాన్ని వినియోగదారుడి నుంచి రాబట్టాల్సిందే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నిబంధనలను సవరించిన కేంద్ర విద్యుత్ శాఖ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ఇంధనం ఛార్జీలను విద్యుత్ కొనుగోలుదారులు పెరిగినప్పుడు ఆ మేరకు భారాన్ని కూడా ప్రతి విద్యుత్ కొనుగోలుదారుడి దగ్గరనే వసూలు చేయాలి అనే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ప్రతి పురపాలక వార్డులో నేత్ర వైద్య శిబిరం అనేది చూసినట్లయితే అన్ని పంచాయతీల్లోనూ ఏర్పాటు నిర్వహణ తేదీలు కూడా తెలిపేలా బోర్డులు కూడా ప్రదర్శన చేయబోతున్నారు. అలాగే కంటి వెలుగుపై సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇంకా రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి పురపాలక వార్డులోనూ నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరం ఉన్న వారందరికీ కూడా కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పలు మందులను కూడా ఉచితంగా అందజేసే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇదంతా కూడా ఈ నిర్వహణ అంతా కూడా ఒక గిన్నిస్ రికార్డు ఎక్కాలి, ఆ గిన్నిస్ రికార్డ్ బుక్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే విధంగా మాత్రమే దీనిని ఇక్కడ ప్రవేశపెడుతున్నట్లుగా నేత్ర వైద్య శిబిరాన్ని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఒకటే లక్ష్యం, అంటే ఎంత ఎక్కువ చేస్తే ఇప్పటి వరకు గిన్నెస్ రికార్డ్ ఎవరు ఎక్కలేదు కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తున్నాం, అదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అంటే ఇంకా చాలా ఎక్కువ అక్కడ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది. సో ఇంకా ఏపీలో విషయానికి వచ్చినట్లయితే ఏపీలో రోడ్ షోలు పై నిషేధం అంటూ ఇచ్చారు. మనకి చూద్దాం. ఇక రోడ్లపై సభలపైన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈనాడులో ప్రత్యేక అరుదైన సందర్భాల్లోనే అనుమతిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు అంటే ఒక రోడ్లపైన షోలు జరిపించడం వల్ల ఆ యొక్క రోడ్లు మరి రాకపోకలు స్తంభించడం, ఇలా వాహనదారులు ఇబ్బందులు పడటం, ఆ రోడ్లన్నిటిలో అక్కడ రోడ్లపై కాబట్టి అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఉండదు. ఈవెన్ ఎవరైనా ఒక సమయానికి ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా ఏదైనా ఒక పని మీద వెళ్ళే వాళ్ళకైనా సరే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ రోడ్లపై ఆంక్షలు విధించేశారు, రోడ్లపై షోలు అనేటివి నిషేధించేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఆ రోడ్లపై షోలు జరపాలన్నా కూడా ఒక ప్రత్యేకమైన రోజు, అంటే ఏదైనా హాలిడే రోజు కానీ ఫెస్టివల్స్ టైంలో ఎవరు తిరగరు కాబట్టి ఆ టైంలలో కానీ ప్రత్యేకమైన రోజు ఉన్నప్పుడు మాత్రం దానికి అనుమతిస్తారు. అంతేకాని ఇంకా ఏపీలో ఇక రోడ్లపై షోలు అనేవి నిషేధం అనేది క్లియర్గా ఇచ్చారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక అంబులెన్స్ కానీ లేకపోతే
ఇంకేదైనా అర్జెంటుగా ఎవరైనా ఏదైనా ఒక వస్తువులు వేరే ప్రాంతానికి చేర్చడానికి కానీ ఎమర్జెన్సీ ఉన్నవి ఏదైనా వెళ్ళటానికి కానీ ఆ సమయంలో రోడ్లపై షోలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏపీలో రోడ్ షోలపై నిషేధం విధించినట్లుగా మాత్రం మనకి తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే యాంటీ నార్కోటిక్స్ ఏడీజీగా ఆనంద్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఈనాడులో. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర. ఇక ఇద్దరు అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం అంటూ ఇచ్చారు. అలాగే భారీగా ఐపీఎస్ల బదిలీలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా సీనియర్ ఉన్నతాధికారులకు స్థానచలనం కూడా ఉంది. అలాగే జిల్లా ఎస్పీల మార్పుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారు అనేది కూడా ఇచ్చారు. ఇంకా ప్రతిరోజు బదిలీల గురించి మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా త్వరలోనే మరికొంతమందిని కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. అదనంగా ఐపీఎస్లను ఎక్కువగా బదిలీ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సీనియర్ ఉన్నతాధికారులు అందరికీ స్థావరాలను కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇక కుటుంబ పెద్ద స్వీయ ధృవీకరణతో ఆధార్లో చిరునామా మార్చుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆధార్కి సంబంధించి ఈనాడులో చూద్దాం. కొత్త వెసులుబాటు కల్పించిన యుఐడిఏ అంటూ ఇచ్చారు మనకి. ఇక ఆధార్లో చిరునామాని మార్చుకోవచ్చు అంటే కుటుంబ పెద్ద స్వీయ ధృవీకరణతో అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి మాత్రం పేపర్ 10లో మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో అలాగే ఇంకా మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే ఎరువుల సబ్సిడీకి సగం కట్ అంటూ మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ సారే రావాలి అంటూ ఇక్కడ ఒక ఇద్దరు రైతులు మరి ఇది కేసీఆర్ సాయం అంటూ వారికి పట్ట పాస్బుక్స్ ఏవైతే ఉంటాయో అవి పట్టుకొని అలాగే వారికి అందిన రైతు బంధు ఏదైతే ఉంటుందో అవి చూపిస్తూ ఒక ఇద్దరు రైతులు వృద్ధ దంపతులు వాళ్ళు చూపిస్తూ మళ్ళీ సారే రావాలి కారే రావాలి అంటూ మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇచ్చారు. ఇక ఎరువుల సబ్సిడీ సగం కట్ కావాలి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే చూస్తే 2.3 లక్షల కోట్ల నుంచి 1.4 లక్షల కోట్లకు 2023-24 లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ఆహార సబ్సిడీకి కోత పెట్టనున్న మోదీ సర్కార్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పేదలకు సగానికి సగం తగ్గునున్న ఉచిత రేషన్ అంటూ ఇచ్చారు. సో దీనిపై మరి ఇది కేంద్రం దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా మనం చూడొచ్చు. అలాగే మహాసమ్మె సైరన్ అంటూ మరొక దగ్గర ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. మహారాష్ట్రలో విద్యుత్ ఉద్యోగుల పోరుబాటు అంటూ ఇచ్చారు. ఇంకా నేటి నుంచి ఇది కరెంటు పోరు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నమస్తే తెలంగాణలో. అలాగే నేటి నుంచి 72 గంటల పాటు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. అలాగే అదానీ కంపెనీకి కొత్త లైసెన్సులు ఇవ్వొద్దు అనే దానిపై కూడా ఒక సమ్మె జరుగుతుంది. ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దు అనేది కూడా దీనిపై కూడా ఒక ఆంక్ష విధించాలి అన్నట్లుగా ఇచ్చారు. ఇవే మా ప్రధాన డిమాండ్లు అంటూ ఉద్యోగ నేతలు అందరూ కూడా సమ్మెలో 130,000 మంది ఉద్యోగులు పాల్గొని చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చేకే ప్రైవేటీకరణ అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. దీనికి సంబంధించి మాత్రం మనం పేపర్ 7లో పూర్తి సమాచారం మనం తెలుసుకోవచ్చు. అయితే మహాసమ్మెకు సైరన్ మహారాష్ట్రలో విద్యుత్ ఉద్యోగుల పోరుబాట ఇది అనేది మనకి క్లియర్గా చూపిస్తున్నారు మనం చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసే గిన్నిస్ కంటి వెలుగు అనేది మనకి ఇచ్చారు. ఆల్రెడీ మనం ఈనాడులో కూడా చూసుకున్నాం. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కంటి వెలుగును ప్రవేశపెడుతున్నాం. నేత్ర వైద్య శిబిరాలు స్థాపిస్తూ ఉన్నాం గల్లీలలో అంతా కూడా అంటూ ఇచ్చారు. 100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామంటూ కూడా చెప్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఇక ప్రతి ఊరు మున్సిపల్ వార్డులో పరీక్ష శిబిరాలు ఉండబోతాయి అంటూ ఇచ్చారు. 12లోగా అన్ని జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేయాలి అంటూ ఇచ్చారు. రేషన్ షాపులు పంచాయతీల్లో సమాచార బోర్డులు కూడా ఏర్పాటు చేయాలంటే చాలా మందికి తెలియకుండా ఉండొచ్చు. కాబట్టి మెయిన్ ప్రాంతాలు అయితే ఎక్కడైతే ఎక్కువగా రద్దీగా తిరుగుతూ ఉంటారో ప్రజలు ఆయా ప్రాంతాల్లో మరి ఆ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి. సమావేశాలు రేషన్ షాపుల దగ్గర పంచాయతీ ఇట్లా సమాచార బోర్డులు పెట్టినట్లయితే ప్రజలందరికీ కూడా ఇది పాస్ అవుతుంది. కాబట్టి త్వరగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి రద్దీగా ఉండే ప్లేస్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నట్లు ఇచ్చారు. ఇక అందరికీ కంటి పరీక్షలు జరిపిస్తారు. అవసరాన్ని బట్టి వారికి ఏది అవసరమో మందులు కూడా మరి అలాగే స్పెట్స్ కూడా అన్ని కూడా ఉచితంగానే ఇస్తాము అనేది కూడా స్పష్టంగా మనకి మెన్షన్ చేశారు. అలాగే దీని లక్ష్యం ఏంటంటే 100 రోజుల్లో ఈ యొక్క మరి 100 రోజుల్లో ఈ కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని పూర్తి చేసి అనేక మందికి కంటి పరీక్షలు అన్ని నిర్వహించి దీనిని గిన్నెస్ రికార్డు ఎక్కే విధంగా ఇది లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక అందరికీ కంటి పరీక్షలు అద్దాలు అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వబడతాయి అంటూ మంత్రి హరీష్ రావు స్పష్టంగా చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానిని వినియోగించుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం.
ఇక గగనమే లక్ష్యంగా 1 2 3 స్టార్టప్ అంటూ ఇచ్చారు. 7 ఏళ్ల సక్సెస్ స్టోరీ అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ మెయిన్ నమస్తే తెలంగాణలో. అంటే రాకెట్ల టీ హబ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే టీ హబ్ స్వరూపం ఇది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. గగనమే లక్ష్యంగా టీ హబ్ దూకుడు పయనం అంటూ ఇచ్చారు మనకి. చూద్దాం. ఇక ఆఫీస్ స్పేస్ ఉపాధి కల్పనలో బెంగళూరును దాటేసిన హైదరాబాద్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇన్నోవేషన్ ఇంక్యుటేషన్ అంతర్జాతీయ గుర్తింపు పొందుతూ ఉంది అనేది కూడా ఇచ్చారు. ప్రైవేట్ రాకెట్లు శాటిలైట్ల తయారీకి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు అనేది ఇచ్చారు. ఇప్పటికే 1800 కోట్ల పెట్టుబడులకు రాక అంటూ ఇచ్చారు. ఇంకా సో ఇది ఎంత పెద్ద క్యాంపస్ ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇక స్టార్టప్లకు అత్యంత అనుకూల వాతావరణం కూడా ఇదే అంటూ మనకి వివరిస్తూ ఉన్నారు. టీ హబ్ గురించి స్టార్టప్స్ ఎవరైతే ఉంటారో అక్కడ దానికి సంబంధించి రాకెట్ల టీ హబ్ అనేది దూసుకుపోతుంది అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే 29 మంది ఐపీఎస్ల బదిలీ అంటూ ఇచ్చారు. ఇంకా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఐపీఎస్లు అందరు కూడా బదిలీ అవుతున్నారు అంటూ ఎక్కువగా అనేది మనం చూసుకున్నాం. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ అలాగే సివి ఆనంద్ నార్కటిక్ బ్యూరో అదనపు బాధ్యతలను అప్పగించారు ఆయనకి ప్రభుత్వం వారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా చూద్దాం. రాజకీయ నాయకుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు పెట్టలేం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సుప్రీంకోర్టు చెప్తూ ఉంది. ఇంకా చూద్దాం. ఓ మంత్రి వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమంటూ సుప్రీం చెప్తూ ఉంది. అలాగే మాట్లాడేటప్పుడు నాయకులు ఎవరైనా ఉంటే మాట్లాడే ముందే సంయమనం పాటించాలి అనేది కూడా చెప్తూ ఉంది. కించపరిచి అవమానించే వ్యాఖ్యలు చేయరాదు అంటూ కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా సుప్రీంకోర్టు తీర్పు జస్టిస్ నాగరత్న భిన్నాభిప్రాయం ఇది అంటూ ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి నాగరత్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే విద్వేష వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విఘాతమని కూడా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే రాజకీయ నాయకుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు పెట్టలేం, కానీ వారు మాట్లాడేటప్పుడు మాత్రమే ఆలోచించి మాట్లాడుకుంటే సరిపోతుంది అనేది ఒక నిర్ణయంగా సుప్రీం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి మెయిన్ ప్రధాన వార్త హలో డాక్టర్ ప్రాక్టీస్ మిస్ అయ్యే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకోటి చూసినట్లయితే భారీగా ఐపీఎస్ల బదిలీలు అనేది ఇచ్చారు. ఇంకా డాక్టర్లు ప్రాక్టీస్ మిస్ అయ్యే అనే దాని గురించి మనం వివరంగా చూసుకున్నట్లయితే కుటుంబం కోసం మహిళా వైద్యుల కెరీర్ని మొత్తం కూడా త్యాగం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. చాలా వరకు వైద్యంలో మెడికల్ అడ్మిషన్స్లో అమ్మాయిలే అత్యధికంగా ఉన్నారు అనేది మాత్రం మనకి ఇచ్చారు. సో వారు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీస్ని చూసుకోవడానికి అంటే పిల్లల్ని చూసుకోవడానికి కొందరు మ్యారేజెస్ చేసుకున్న తర్వాత ఇలా రకరకాల కారణాలతో వివాహం అయ్యాక వైద్య వృత్తికి చాలామంది దూరంగా ఉంటున్నారు. సో దానికి కారణం ఫ్యామిలీ అంటే పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకా పేరెంట్స్, లేకపోతే ఇంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఈ వైద్య వృత్తికి చాలా దూరం అవుతున్నారు. కానీ అత్యధికంగా ఉన్నది మాత్రం మహిళలే అనేది మాత్రం క్లియర్గా ఇచ్చారు. ఇక కుటుంబ బాధ్యతలు కావచ్చు, పిల్లల చదువులు కూడా ఒక కారణం కావచ్చు ఇలా వాళ్ళు ప్రాక్టీస్కి దూరంగా ఉండడానికి అనేది ఇచ్చారు. ఇక నాన్ క్లినికల్ వైపు వెళుతున్న కొంతమంది వైద్యులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక స్టేటస్ కోసం మెడిసిన్ చేస్తున్న ధనికుల పిల్లలు అంటూ ఇచ్చారు. అంటే కొంతమంది ధనికుల పిల్లలు స్టేటస్ కోసం అంటే డాక్టర్ అని చెప్పుకోవడానికి ఇలా స్టేటస్ కోసం మాత్రమే చదువుతున్నారు. కానీ చాలామంది మరి మంచిగా చదువుకొని ప్రాక్టీస్ చేసే సమయంలో వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు దూరంగా ఉంటుంటే స్టేటస్ల కోసం మాత్రం ధనికుల పిల్లలంతా కూడా ఈ విధంగా వైద్య వృత్తిని యూజ్ చేసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ప్రాక్టీస్కు మాత్రం దూరం పెరుగుతున్న ట్రెండ్ అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం మొత్తంగా పేపర్ 12లో మాత్రం పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబం కోసం మహిళా వైద్యులు కెరీర్ని త్యాగం చేస్తున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. స్టేటస్ కోసమేమో ధనికుల పిల్లలు ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా చూద్దాం. ఇంకా భారీగా ఐపీఎస్ల బదిలీలు చూసినట్లయితే ఆనంద్కు నార్కో బ్యూరో అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే సైలర్ సెక్యూరిటీ అదనపు బాధ్యతలను స్టీఫెన్కు అప్పగించారు అనేది ఇచ్చారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా శాండిలియా ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. యాదాద్రి జోన్ డిఐజీగా
రెమా రాజేశ్వరి ఉండబోతున్నారు. షీ టీములు భరోసా బాధ్యత శిఖా గోయల్కి ఇచ్చారు. అగ్నిమాపక సేవలకు డీజీగా నాగిరెడ్డి ఉండబోతున్నారు అనేది ప్రతి ఒక్కరిని గురించి మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. భారీగా ఐపీఎస్ల బదిలీలు ఎవరెవరు ఎక్కడ ఉండబోతున్నారు ఏంటి అనేది ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి ఎవరికి అందరికీ కూడా వారి వారి బాధ్యతలను అప్పగించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే మంత్రి వ్యాఖ్యను సర్కార్కు ఆపాదించలేం అంటూ మనకు ఒక మెయిన్ హెడ్లైన్ కనిపిస్తుంది. మంత్రుల భావ స్వాతంత్ర్యాన్ని పరిమితికి మించి నియంత్రించలేం అంటూ కూడా ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆల్రెడీ సుప్రీం కూడా కొన్ని నిర్ణయాలను వెల్లడించింది. అలాగే ప్రజాప్రతినిధులకు కోడ్ రూపొందించలేం, దీని విషయంలో వారే జాగ్రత్త పడితే సరిపోతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చూసినట్లయితే ఆచితూచి మాట్లాడే రాజ్యాంగ సంస్కృతి మనది, సుప్రీం స్పష్టీకరణ. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మన సంస్కృతి మన సంప్రదాయాలు ఏంటంటే ఏదైనా మాట్లాడే ముందే మనం చూసుకొని జాగ్రత్త పడి ఆలోచించి మాట్లాడాల్సినటువంటి సంస్కృతి మనది, కాబట్టి అది తెలుసుకుంటే సరిపోతుంది అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రి వ్యాఖ్యలను ఎవరు కూడా సర్కారు కూడా ఆపాదించలేం, దీనికి ఒక ఆంక్ష అనేది పెట్టలేం, కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడితే సరిపోతుంది అనే విధంగా ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇక రాష్ట్రంలోనూ రేషన్ ఫ్రీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. అది కేంద్ర ప్రభుత్వ పథకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. అలాగే దాదాపు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు అమలు అంటూ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. రాష్ట్రంలో అంతా కూడా రేషన్ ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నిరుపేదలకు అలాగే ఏడాది పాటు రేషన్ అందాలి అనే విధంగా ఉచితంగా అందించాలన్న కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రంలోని అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కూడా లబ్ధి కలగనుందని చెప్పేసి జాతీయ ఆహార భద్రతా దినోత్సవంగా చట్టం కింద ఆహార భద్రత కార్డులున్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో సంవత్సరం పాటు కూడా ఖచ్చితంగా రేషన్ ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అసంతృప్తులకు గాలం అంటూ సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఏపీ పార్టీలో టికెట్లు దక్కని వారిపై బీఆర్ఎస్ గురి అంటూ ఇచ్చారు. కోరుకున్న చోట పోటీకి అవకాశం అని వారికి భరోసా ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఇక అసంతృప్తులను గుర్తించి చేర్చుకోవాలని పావులు. మహారాష్ట్రలో ఓ చిన్న పార్టీ ఎమ్మెల్యేతో మంతనాలు కూడా జరిపినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇచ్చారు. ఇంకా ఇటు ఏపీలో కూడా మరి కేసీఆర్ పాలన కావాలని అక్కడ చాలా మంది కోరుకుంటున్నారు అనేది మాత్రం మనకి ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ఒక టాపిక్ అయితే వస్తుంది. ఇంకా సో అక్కడ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారిని కూడా చూసి వారిని సంతృప్తి పరిచే విధంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే మహారాష్ట్రలో ఒక చిన్న పార్టీ ఎమ్మెల్యేతో కూడా ఈయన మంతనాలు జరిపినట్లుగా కూడా మనకి ఇక్కడ సమాచారం. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా కార్లు పంపించి మరీ తీసుకొచ్చారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి అనేది చూసినట్లయితే ఏపీ నేతలను బలవంతంగా రప్పించారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ సోక్నాథ్ షిండే అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. అలాగే బీఆర్ఎస్లో చేరిన నేతలకు బుద్ధుండాలి అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. బండి సంజయ్ బీఆర్ఎస్లో చేరారు కానీ మీకు కొంచెమైనా బుద్ధుండాలి అనే విధంగా ఆయన మాట్లాడారు. ఆంధ్ర వారిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళ పాలన ఇది అది అని చెప్తున్నప్పుడు ఎందుకు కేసీఆర్ మీరు క్వశ్చన్ చేయట్లేదు అంటూ కూడా కేసీఆర్ పాలనలోకి వెళ్ళి కేసీఆర్ పార్టీలో చేరిన వారికి కొంచెం మరి ఆలోచించాలి కదా అనే విధంగా మరి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేసీఆర్ కు కేఏ పాల్ గతే అంటూ ఇప్పుడు కేఏ పాల్ ఎలా ఉన్నారో అలాంటి గతే కేసీఆర్ కూడా పడుతుంది అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం. ఇంకా చంద్రబాబే టార్గెట్ గా చీకటి చట్టం అంటూ మనకి మరొక దగ్గర ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. చూద్దాం. ఏపీలో ర్యాలీలు రోడ్ షోలపై నిషేధం, అరుదైన సందర్భాల్లోనే సభలకు అనుమతి, అలాగే గెజిటెడ్ పెట్టుకున్నా కూడా అమల్లోకి ఆదేశాలు, ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక 1861 నాటి చట్టాన్ని వెలికి తీసిన సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని ఈ చీకటి చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే రోడ్ షోలకు
నిషేధం అనేది, అంటే మొన్న జరిగిన వెంటనే జరిగినటువంటి ఘటనలను ఉద్దేశించి మాత్రమే ఇది పెట్టారు అనేది ఒక వాదన అయితే, లేదు చంద్రబాబుని టార్గెట్ చేస్తే ఇది తీసుకొచ్చారు అనేది తీసుకొచ్చారు. అయితే ఇది ఒక చట్టం కూడా ఉంది 1861లో దీనిపై ఒక చట్టం ఉంది రోడ్ షోలపై అనేది. ఆ చట్టాన్ని ఇప్పుడు కావాలనే సర్కార్ వెలికి తీసింది అనేది చంద్రబాబుకు సంబంధించిన వాదన. కానీ సర్కార్ అంటే ప్రజలను ఉద్దేశించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది అక్కడ సర్కార్ యొక్క ఉద్దేశం. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి అటు డాక్టర్స్ గురించి, ఇటు బదిలీలు, ఐఏఎస్ల బదిలీల గురించి, ఇలా ఉద్యోగాల గురించి, అలాగే ఎరువుల సబ్సిడీ, అలాగే రేషన్ ఇంకా రాష్ట్రం అంతటా కూడా సంవత్సరం కాలం పాటు రేషన్ ఫ్రీ అనేది ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్ళకు అనే విషయాలపై మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇది వాళ్ళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తతో మళ్ళీ కలుసుకున్నాం. దొరకసారి చూస్తూనే ఉండండి 95 న్యూస్.